అసలు ఈరోజు అందరినీ ఇలాగా కలిపి అందరినీ వాళ్ళ ఒకళ్ళనొకళ్ళు చూసుకునేలా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 25 ఇయర్స్ తర్వాత ఎవరు ఎక్కడున్నారో ఎవరి నెంబర్స్ ఓపిక్గా అందరినీ కలెక్ట్ చేసి డేట్ డిసైడ్ చేసి ఇవాళ అందరం ఒకళ్ళొకళ్ళు చూసుకునే చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. యా, స్కూల్ అంటే ఇట్స్ గోల్డెన్ టైం. ఎప్పుడు కూడా ఆ స్కూల్ తర్వాత ఏదైనా చదువుతాం, ఎక్కడైనా ఉంటాం, కానీ స్కూల్లో ఉండే మెమరీస్ ఫర్ ఎవర్. టీచర్స్ గురించి ఆల్రెడీ దుర్గ చెప్పినప్పుడు నేను కూడా చెప్పాను. ఇప్పటికీ నేను అనుకుంటాను ఈ స్కూల్లో చదవడం వెరీ లక్కీ. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము స్కూల్స్, ఇప్పుడు కొంతమంది మీలో టీచింగ్లో ఉన్నారు, కానీ పిల్లలు చదువుతున్నప్పుడు 10th మనకు చెప్పిన టీచర్స్ అందరూ గుర్తొస్తారు, అన్ని సబ్జెక్ట్స్ గుర్తొస్తాయి. తెలుగు అయినా, సోషల్ అయినా, ఈవెన్ డ్రిల్ అయినా సరే, పీటీ క్లాస్ అయినా సరే, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అసలు అలాంటి టీచర్ల దగ్గర చదువుకోవడం అనేది మన అదృష్టం అని నేను అనుకుంటాను. వాళ్ళు చాలా క్లియర్గా ఫౌండేషన్ ఇచ్చారు. ఏది సబ్జెక్టు మీద ఇష్టం పెంచారని నేను అనుకుంటాను. ఇప్పుడు అది లేదు స్కూల్స్లో. అదే సబ్జెక్ట్ అయినా సరే దాన్ని ఇష్టంగా చెప్పేవాళ్ళు, ఆ ఇష్టం మనలో కలిగించాలని చూసేవాళ్ళు. సో ఆ ఫ్రెండ్స్, ఫన్, ఇంకా అది అన్లిమిటెడ్ అనుకుంటా. సో నేను కొన్నాళ్ళు లక్కవరం నుంచి సైకిల్ తొక్కుని వచ్చేదాన్ని ఇక్కడికి. నా సైకిల్ కంపానియన్స్ అయితే పద్మ, దుర్గా, నేను. ఇక్కడ రవి, జయకృష్ణ, వీళ్ళంతా కలిసి మేము బి సెక్షన్లో బాగానే అల్లరి చేసేవాళ్ళము. నాకున్న ఒక చిన్న మెమరీ, ఐ థింక్ నాకు అప్పుడే కళ్ళజోడు వచ్చింది. మొత్తం స్కూల్లో మొత్తంలో నాకు ఒక్కదానికే స్పెక్టికల్స్ ఉండేవి. టీచర్లు అందరూ యా, మొత్తం స్కూల్ మొత్తానికి నాకు తెలిసి నేను ఒక్కదాన్ని పెట్టుకునేదాన్ని అనుకుంటా గ్లాసెస్. మీరు యాడ్ అయ్యారు. యా, సో చాలా తక్కువగా పెట్టుకునేవారు అప్పట్లో. సో టీచర్లు అందరూ అది గుర్తు చేసి చెప్పేవారు నాకు. యా, దట్ ఈస్ అ స్వీట్ మెమరీ. ఎప్పుడు ఊరు వచ్చినప్పుడు, స్కూల్ పక్క నుంచి వెళ్తున్నప్పుడు పిల్లలకి చాలా ఆనందంగా ఇది మా స్కూలు, మా గ్రౌండు, మా ఫ్రెండ్స్ ఇలా చెప్తాను. సో యా, స్కూల్ ఇంకా అది లైఫ్లో ఒక మోస్ట్ మెమరబుల్ టైం. యా, థ్యాంక్ యూ సో మచ్.